కంటెంట్ ఎలా ఉంటుంది? సినిమా కంటెంట్ గాని, బయట గాని కంటెంట్ ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఇంటికి దొంగొచ్చిండు. దొంగొస్తే ఏం చేస్తాడు? మన ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, కష్టపడి సంపాదించుకున్న డబ్బు, నగలు, నట్రా తీసుకొని పోతాడు వాడు. మనకెంత లాభం, మనకెంత నష్టం. అయితే ఇంటికి దొంగొచ్చినప్పుడు ఏం చేస్తాం? మన కోట్ల డబ్బు పోతుంది కాబట్టి, దొంగతనంగా తీసుకుపోతాడు కాబట్టి, మనం పెద్దగా ఒరుతాం, వాడిని కొడతాం, లేదా తలుపు పెట్టుకుంటాం. ఆ! ఇలా చేస్తాం. ఇలా చేయకుండా ఒక వ్యక్తి ఏం చేసిండంటే ఇంటికి చుట్టాలు వచ్చినట్టు రండి 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 కూర్చోండి కూర్చోండి ఈ గదిలో ఇవ్వండి ఈ గదిలో ఇవ్వండి ఈడ బీరో చాలా ఉన్నాయి ఆడ తీసుకోండి ఆ బీరోలో నగలు ఉన్నాయి ఇక్కడ చీరలు ఉన్నాయి ఇవి తీసుకోండి ఇక్కడ ఖరీదైన వస్తువులు ఉన్నాయి ఇక డబ్బులు ఆ పెట్టాలి తీసుకోండి తీసుకోండి ఆ త్వరగా జాగ్రత్త జాగ్రత్తగా పోండి వెళ్ళండి వెళ్ళండి జాగ్రత్త ఆగండి ఏసీ ఇస్తాను ఆగండి ఇంత అన్నం తినిపోండి ఇవన్నాడు అనుకో ఎవరు పిచ్చోడు అనుకుంటారు కదా వాడు ఇంటికి వచ్చిన దొంగకు మర్యాదలు చేస్తారా వాడు కోట్ల డబ్బు మనం సంపాదించుకుని ఎత్తుకుపోతాడు కదా ఇక సినిమాల్లో కూడా అంతే ఉంటుంది నెగటివ్ అనేది ఉంటుంది అంటే వాని పిల్లల గురించి వాడు జోకులు ఎత్తా అంటాడు ఆంటీ నచ్చిందా ఆంటీ బాగుందారా ఆంటీని ప్రేమిస్తాను వేస్తాడు ఆ పిల్లోడు నేను ప్రేమిస్తానంట ఇలానే చెప్తాడు ఎవరిన పిల్ల మీద చెప్తాడా నష్టపోయేది కూడా వాడే నష్టపోతాడు కదా అవతలలోకి ఎంటర్టైన్మెంట్ అవుతుంది కానీ నష్టం వానికే వస్తుంది వాని పిల్లని ఇంకొనికి అప్పచెప్తాడు ఎవడైనా పక్కన పిల్లాన్ని తెచ్చుకుంటాడు పక్కన పిల్లని దగ్గరికి పోతాడు కానీ సొంత పిల్లాన్ని మందికి అప్పచెప్తాడు ఇట్లా జోకుల పేరుతో డబుల్ మీనింగ్ మాట్లాడి మందికి అవకాశం ఇచ్చినట్టే కదా కానీ ఇట్లా ఇస్తారంట సినిమా ఇట్లా చేస్తేనే ఎంటర్టైన్మెంట్ అవుతుంది కదా అట్లా అన్నట్టు ఎదుటోళ్ళకు మార్కులు కొట్టడానికి అనమాట ఇది అంతేగాని నిజంగా కాదు బయట ఎవడు చేయడు సినిమా కంటెంట్ ఇలా ఉంటుంది అనమాట సినిమాలో హీరోను వంపులు సొంపులు వేసుకొని బయటకు వస్తుంది వచ్చి ఒళ్ళు కనిపించే డ్రెస్లు వేసుకుంటుంది ఏమైనా సైట్ కొట్టిందనుకో మౌనంగా కామెంట్ చేస్తా హాయ్ అని ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది బయట ఇస్తారు అమ్మాయిలు అలా ఇవ్వరు కదా అట్లా అన్నట్టు అంటే దానికి సైట్ కొట్టేటోళ్ళకు గట్ల ఇస్తుందా ఇచ్చిన పబ్లిక్లో ఇయ్యరు వాళ్ళు అట్లా కొట్టరు అది బయట ఉండదు కదా అలాంటిది బయట ఒకవేళ ఉన్నా కూడా సీక్రెట్గా ఉంటుంది అమ్మాయి సీక్రెట్గా మనకి నచ్చినకి ఇస్తుంది దానికి ఇష్టమైనకి ఇస్తుంది కానీ అవును ఇట్లా సైట్ కొట్టడానికి ఫ్లయింగ్ కేసు ఇస్తుంది ఆ అమ్మాయి వాళ్ళు వేసుకొని అలా ఇస్తారు రేపు చేస్తారు ఎవరైనా బాగా వేస్తారు అందరూ ఎగబడతారు బట్ సీక్రెట్గా ఉంటుంది కానీ సినిమాలో అట్లా ఓపెన్గా ఉంటుంది అనమాట ఆటోనికి డబ్బులు ఇవ్వమ్మా 50 రూపాయలు అంటే ముద్దు పెడుతుంది కర్రే వాడు గలీజుకుంటాడు అందమైన హీరోయిన్స్ ముద్దు పెడుతుంది పెట్టగా గివే 50 రూపాయలు అనుకుంటాను వాడు పోతాడు అది బయట ఉంటుందా అలా విచ్చలవిడి ఉండదు కదా అట్లా అన్నట్టు సినిమాలు అట్లా పెడతారంట అంటే నెగిటివ్లు పెడతారంట ఓకే పాజిటివ్గా పెడతారు నెగిటివ్ని పాజిటివ్గా చూపెడతారు బయట ఉండదు కదా అట్లా ఇట్లా కంటెంట్ ఇలా చేయాలన్నమాట ఇలా చేస్తేనే జనం ఇష్టపడతారు అనమాట అది గట్ల కాబట్టి ఇదొక ఫాలసీ అనమాట ఎదుటి వాళ్ళది మాట్లాడితే ఎదుటి వాళ్ళు సంతోషపడతారు మనకు నష్టమే కానీ పైకి అట్లా మాట్లాడితే సినిమాకు జనం వస్తారు జనం సంతోషపడితే డబ్బులు వస్తాయి కోట్ల డబ్బు వస్తుంది వాడు ₹1,00,00,000 పెడితే వాడు 10 కోట్ల లాభం వస్తుంది ఇది సినిమా టెక్నిక్ ఇది యూట్యూబ్ కంటెంట్ కూడా వర్తిస్తుంది ఇలా మాట్లాడండి ఇప్పుడు టీవీ క్రైమ్ న్యూస్ కానీ ఏదైనా వేరే న్యూస్ ఉంటే ఇలా మార్ఫింగ్ చేయండి మార్ఫింగ్ చేస్తే ఎక్కువ మంది చూస్తారనమాట ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు వాడు గర్ల్ ఫ్రెండ్స్ని ఎంతోమంది మెయింటైన్ చేస్తే ఇంకోటి కూమిలిపోతాడు ఎదుటి బాధపడతారు అదే నాకు గర్ల్ ఫ్రెండ్ లేదని బాధపడతారు కానీ ఏ గర్ల్ ఫ్రెండ్ దాన్ని కానీ ఒక అమ్మాయి అడిగితే వాడు సంతోషపడతారు గర్ల్ ఫ్రెండ్ దాన్ని పట్టుకునే అడుగుతారు అయ్యే టీచర్ నచ్చిందా నీకు అంటారు చిన్నపిల్లలు కూడా ఇలాంటివి అడిగితే వాడు సంతోషపడతాడు వాడిని సంతోషపెట్టడానికి ఇట్లా అంటారు ఇగో మనకు టికెట్ కొనుక్కొని వచ్చిన ఆడియన్స్ని సంతోషపెట్టడానికి ఇలా మాట్లాడతారు అన్నట్టు అప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అప్పుడు జనం ఎక్కువ వస్తారు వచ్చినప్పుడు ఏమవుతుంది వీళ్ళకి డబ్బులు వస్తాయి వీడి ₹1,00,00,000 పెడితే 10 కోట్లు వస్తాయి లాభం ఇదనమాట సినిమా సో యూట్యూబ్ కంటెంట్ కూడా ఇలా మార్ఫింగ్ చేసి చెప్పాలి